అవును. కానీ ఇప్పుడు అట్లా అంటే లోకం అంతా కూడా అటువైపే ఉన్నది కదా! మందందరూ అందులోనే కలుసుకుంటున్నారు కదా! ఏం మాట్లాడాలన్నా, తిట్టాలన్నా, మంచి జెప్పాలన్నా, చెడు జెప్పాలన్నా దాన్నే ఒక సాధనంగా వాడుకుంటున్నారు కదా ఫోన్‌ని. అది చదువొచ్చినోళ్ళ పని. హ్మ్. చదువు రానోళ్ళ పని కాదిది. రేడియో ఉన్నదే చదువు రానోళ్ళ కోసము. ఆడోళ్ళు, పేదోళ్ళు, చిన్న కులాలు, మధ్య తరగతోళ్ళు, వాళ్ళ తెలివి, వాళ్ళ జ్ఞానం అట్లాంటిది తీసుకురావడానికే రేడియో ఉన్నది. ఈ సంగం రేడియో పెట్టడానికి ఉద్దేశ్యం ఏంది? అసలెవరొస్తారు ఇక్కడికి అంటే, మొత్తము చుట్టుపక్కల ఉన్న ఊర్లోళ్ళు, చదవనోళ్ళు, వ్యవసాయం జేస్తున్నోళ్ళు, తర్వాత ఊర్లలో బ్రతుకుతున్నోళ్ళు, వాళ్ళకొక తెలివి జ్ఞానం ఉంటది అనే దాని మీద రేడియో పనిజేస్తది. ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ పరిస్థితులెట్లుంటాయి, వాళ్ళ ఇంటి పరిస్థితయినా గాని. మా ప్రోగ్రామ్స్ అన్నీ గూడా అట్లుంటాయన్నమాట. ఒకరోజు పంటలు, మన ఊరి మన రుచులు, తర్వాత యారర్ల ముచ్చట్లు, మన భాష, పాటలు, ఆరోగ్యము, సంఘాలు ఇట్లుంటాయి మా ప్రోగ్రాములు. వీళ్ళతోనే ఎందుకు వీళ్ళే ఎందుకు మాట్లాడాలి అంటే, వీళ్ళకు అంటూ ఒక ఎక్కడ గూడా ప్రింట్ మీడియాలా అనేది ప్లేస్ లేదనమాట. జాగా లేదు. వీళ్ళ పరిస్థితిని గాని, వీళ్ళకున్న తెలివి జ్ఞానం మీద ఎవరు పని చెయ్యరు. ఎవరు పని జేషినా మస్తు పైసలొచ్చే దాని మీద గాని, లేకపోతే పెద్ద పెద్దోళ్ళ తెలివి జ్ఞానంను అట్లాంటి కంపెనీలతోని పని జేస్తారు గానీ, పేదవాళ్ళ కష్టాల గురించి పనిజేసే వాళ్ళు చాలా తక్కువుంటారనమాట. అందుకే ఎవ్వరికి బిచ్చపోళ్ళతోని గూడా మేము రికార్డింగ్ జేషినాం. వాళ్ళ కథలు గూడా మా దగ్గరున్నాయి. అంటే ఎక్కడెక్కడైతే ఎవ్వరికి ఎక్కడ గొంతు వినబడదో అట్లాంటోళ్ళొచ్చి ఈ రేడియోలో మాట్లాడతారనమాట. రేడియో అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను చిన్నగున్నప్పుడు గూడా రేడియో వింటుండే. అప్పుడు టీవీలు గీవీలు ఏం లేకుండే. రేడియో వింటుంటిమి. దాంట్లో వాళ్ళు చేసే పద్ధతిని సండే రోజు మాత్రమే పిల్లల ప్రోగ్రామ్‌లొస్తుండే. తర్వాతంతా వ్యవసాయం అట్లాంటియొస్తుండే. ఆ పిల్లల ప్రోగ్రామ్ కోసం నేను రేడియో ఎదురు చూసుకుంటూ కూసుంటుంటి. ఆ రేడియోలో ఎట్లా మాట్లాడతారో, వాళ్ళు పిల్లలతోని సప్పుడు జేయొద్దు, అందరూ అల్లరి జేయకుండా కూసోవాలంటే ఎంతమంది ఉన్నారో అనుకుంటుంటిమి. తర్వాత తెలిసింది ఆడెవలో ఉన్నారు గానీ దానికి తగ్గట్టుగా మాట్లాడాలి అని. అట్లా రేడియో అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అదంటే ఏమో మనకు తెలవది. మనమే దాంట్లో పని చెయ్యాలి అంటే సంతోషం గదా! నేనట్లా దాన్ని సంతోషంగా చేస్తా. డీడీఎస్ 70 ఊర్లలో పనిజేషింది. అందరూ ఒక మీటింగ్ పెట్టిండ్రు 'శివారు లేని చదువు' అని. ఆ మీటింగ్‌లా డాక్యుమెంటేషన్ జేయనికి చాలా మందొచ్చిర్రంట. రేడియో నుంచి, వీడియో నుంచి అట్లొస్తే వాళ్ళన్నారంట, మనం ఇన్ని రకాల తిప్పలలోకెళ్ళి బయటికొచ్చినాము. మన మాట మనం మాట్లాడితే, మన మాట తీసుకుపోయి వాళ్ళకేం అర్థమైతదో వాళ్ళేం ప్రచారం జేస్తరో. మరి మన దగ్గరుంటే గూడా మంచిగుంటది గదా! అని మాట్లాడుకున్నారంట. ఆ మీటింగ్‌లో పుట్టిందనమాట. దాంట్లో యునెస్కో వాళ్ళు గూడా ఉన్నారంట. అయితే మీరు ఈ పని నేర్చుకొని చేస్తామంటే మేము సపోర్ట్ చేస్తాం అన్నారు వాళ్ళు. అంటే మేము జేస్తాము అని వీళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు సపోర్ట్ చేషిర్రు. ఈ బిల్డింగ్ కట్టడానికి, ఎక్విప్‌మెంట్‌కంతా గూడా వాళ్ళు సహాయం జేషిండ్రు. అట్లా స్టార్ట్ అయింది. అట్లా స్టార్ట్ అయినప్పుడు మా 10థ్ అయిపోయింది. అది అయిపోగానే మేమిద్దరం ఇళ్ళకొచ్చినామనమాట. మా సంస్థ డైరెక్టర్ మా సారే ట్రైనింగ్ ఇచ్చిండు. ఎట్లిచ్చిండంటే ఒక క్యాసెట్ టేప్ రికార్డర్ చేతిలో పెట్టి దాని గురించి జెప్పిండనమాట. ఇదొక టేప్ రికార్డర్. ఇదెట్లా పనిచేస్తదంటే, ఈ బటన్ ఏం పని జేస్తది, ఈ ఎర్ర బటన్ ఏం పని జేస్తది, అదొత్తితే రికార్డింగ్ అయితది. ఈ స్టాప్ అనేటిదొత్తితే బందయితది. మాకర్థమయ్యే భాషల సార్ జెప్పిండనమాట. అట్లా చెప్పి సెల్స్ ఎక్కడెయ్యాలే, క్యాసెట్ ఎట్లెయ్యాలే అనేది చూపిచ్చి, నువ్వేమన్నా రికార్డింగ్ జేసుకురాపో అని ఒక రికార్డర్ ఇచ్చి పంపిచ్చిండు. నేను అది తీసుకొని ఎల్గొయ్య అనే ఊరున్నది. అక్కడ పోయి ఒక రికార్డింగ్ జేసుకొనొచ్చాను. నాకొచ్చినట్టుగా ఇంకంతే దాని గురించి జెప్పిండు. నువ్వు చేసుకొని రాపోమ్మని జెప్పిండు. అయితే నాకనిపిచ్చింది నేను రికార్డింగ్ జేసుకొనొచ్చిన. తర్వాత కూసొని విన్నామనమాట. కూసొని విన్నంక సార్ విందాం కూసో అని కూసొంటున్నాం. కూసొని వింటే దాంట్ల మ కరెక్ట్‌గా విను ఏమేం వచ్చిందనేది నువ్వు నాకు మళ్ళీ జెప్పాలి అన్నాడు. అయితే కరెక్ట్‌గా విన్నాంక బయట సౌండొచ్చింది. కుక్కలు మొరుగెడతొచ్చింది. అన్ని రకాల సౌండ్‌లొచ్చినియి. "నువ్వేడ కూసొని చేసినావు" అన్నాడు. అంటే వాళ్ళ వాకిట్లో కూసొని చేసినాం సార్ అన్నా. ఏంటి మీద చేసినావు అంటే వాటర్ షెడ్ మీద చేసినాం. అయితే అట్లా చేసేటప్పుడు
నువ్వు పొలంలో చేసేటప్పుడు పిచ్చుకల సౌండ్‌లు అట్లాంటి కాకులయి, పిట్టెలు అట్లాంటి సౌండ్‌లొస్తే మంచిగుంటది. కానీ ఒక చర్చ చేస్తున్నప్పుడు గాలి రాని ప్లేస్‌లో కూసోబెట్టి మాట్లాడితే మంచిగుంటది. అప్పుడు గాలి రాకుండా ఉండాలంటే నువ్వు మైక్ ఏ పొజిషన్‌లో పెట్టాలి అట్లాంటియన్నీ చెప్పాడనమాట. అట్లా మాకు ఒక్కరోజే అన్నీ చెప్పలేదు. ఒక్కొక్క రికార్డింగ్ చేసుకొచ్చిన గీతకు దాంట్లో ఏం పొరపాటు అయితున్నది అనేది అట్లా చెప్పిండు. ఇంకా ఈ స్టూడియోకొచ్చేసరికి ఈ మిక్సర్ గురించి ఎంబీ పాటిల్ అని ఒక సారొచ్చి అది మా దగ్గర పెద్ద మిక్సర్ ఉన్నది. దాని గురించి చెప్పిండనమాట. అట్లా మాకెంత వరకు ఉపయోగపడతది అవన్నీ ఈ ఫేడర్ అంటే ఏంటిది? గెయిన్ అంటే ఏంటిది? మాస్టర్ ఫేడర్ ఏంటిది? ఇవన్నీ స్టార్ట్ జేసి ఇది ముందుకు ఎత్తకపోతివంటే నీవేది గూడా పని జేయదు. అట్లా కొన్ని మాకర్థమయ్యేటట్టు గుర్తులు చెప్తే ఆ ప్రకారం చేసుకుంటొస్తున్నాం. అప్పుడు ఇట్లా కంప్యూటర్లు గానీ, లేదనుకుంటే కంప్యూటర్ ఎడిటింగులు గానీ అవన్నీ ఏం లేదనమాట. క్యాసెట్ టు క్యాసెట్ ఎడిట్ జేసుకోవాలి. అప్పుడు ఇంకా చాలా తిప్పలుండే అనమాట. ఏ చిన్న చీమలు, దోమలొచ్చి లొల్లి జేసినా గూడా అది ఎళ్ళిపోతుండే. అట్లా ఒక క్యాసెట్‌ని కనీసం 50 సార్లు ఎంటకి తీయాలె, ముందుకు తీయాలె, ఎంటకి తీయాలె, ముందుకు తీయాలె. అట్లా మేమేం జేస్తుంటిమంటే అప్పుడు హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ జేస్తుంటిమి. అంటే ఒక చర్చ, ఒక ఇంటర్వ్యూ, తర్వాత ఒక పాట, మన అనౌన్స్‌మెంట్ అట్లా జేసుకొని ఏం జేస్తుంటిమి, రోజు సాయంత్రము ఒక టేప్ రికార్డ్, ఒక క్యాసెట్ తీసుకొని ఒక ఊరికెళ్తుంటిమి. ఆ ఊర్లో గుంపు ఉంటది గదా! ఆ గుంపులో గూసొని ఇది వినిపిస్తుంటిమి వాళ్ళకు. ఇనిపిచ్చి ఏం జేస్తుంటిమంటే మీకెట్లా అనిపిచ్చింది? ప్రోగ్రామ్ మంచిగున్నదా? లేదంటే దాంట్లో ఏమన్నా మారవాలనా? ప్రోగ్రామ్‌లో ఏమన్నా మారవాలనా? మేమేమన్నా మార్చుకోవాలనా? మేము జెప్పే మాటలు మీకు అర్థమైతున్నాయా? ఈ చేసిన ప్రోగ్రామ్ మీకు అర్థమైతున్నాయా? అనేది వాళ్ళకి జెప్తుంటిమి. కొన్నిసార్లు పర్వాలేదంటుండ్రి. కొన్నిసార్లు ఈ పాట గాదు ఇంకో పాట ఎయ్యనుంటిరి అంటుండ్రి. సరే ఆ ఊర్లో ఎవరన్నా పాడేటోళ్ళున్నారా అంటే ఉన్నారు. అంటే వాళ్ళని తోలుకొని మళ్ళొస్తుంటిమి మేము. ఈడ రికార్డ్ జేస్తుంటిమి. అట్లా చేసి ఒక 10, 15 ఏళ్ల దాకా నడిపిచ్చినాం. ఇప్పుడిది 17 సంవత్సరం. పర్మిషనొచ్చి. పర్మిషనొచ్చిన సందే మేము బయటికి పోతలేం గానీ, లేకుంటే రోజు నైట్ గూడా పోవాల్సొస్తుండే. ఊర్లల్లకి వినిపియడానికి టేప్ రికార్డ్ తీసుకొని. తర్వాత బ్రాడ్‌కాస్ట్ స్టార్ట్ అయింది. లైవ్‌లో రేడియో పోతున్నది. మా దగ్గరున్న ప్రోగ్రామ్స్ అన్నీ క్యాసెట్‌లలో ఉన్నాయి. మేము లైవ్‌లో నడిపియాలె. అది ఒక్క దాంట్లోకేసుకోలేము. అంత టైం అదెంత దాని టైం ఎట్లంటే 2 గంటల ప్రోగ్రామ్ జేయాలంటే దాని మీద ఆ 2 గంటలు దానిలో నింపాలి. దానిలో నింపి ఎడిటింగ్ జేసుకోవాలి. మళ్ళా అనౌన్స్‌మెంట్ ఎయ్యాలి. అది ఫస్ట్ స్టార్ట్ అయింది. ఒక ప్రోగ్రామ్ నడిషింది. అనౌన్స్‌మెంట్ ఇస్తున్నాము. ఒక క్యాసెట్ పట్ 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 అని సౌండ్ ఒస్తదది. అది స్టాప్ జేసి పెడుతుంటే. ఎట్లా జేయాలి అని మళ్ళొక రోజు ఒక సారు ఇట్లా అయితున్నది సార్ అది అనౌన్స్‌మెంట్ ఇస్తున్నాం గానీ సప్పుడ్లొస్తున్నాయి. ప్రతిది గుర్తుపెట్టుకోవాలి. ఏడో నంబర్ క్యాసెట్‌లో ఎనిమిదో పాట అదెక్కడనో ఉంటది. దాన్ని రివైండ్ జేసి పెట్టుకోవాలి. ఇట్లా చాలా అదైతున్నది. ఒక ప్రోగ్రామ్ ఇట్లా చేద్దామని దినమంతా కూసున్నాం. దినమంతా కూసొని ప్రోగ్రామ్ జేస్తే అనౌన్స్‌మెంట్ ఏస్తే గూడా అది ముందొచ్చేటిది ఎనకకు పోయింది, ఎనకొచ్చేటిది ముందుకొచ్చింది అట్లా. ఆ రోజు ఇంకా గట్టిగా ఏడిచిన. ఎన్ని రోజులు ఎదురు చూసినాము. అసలు ఈ ప్రోగ్రామ్ జేయగలుగుతామా? ఆ రేడియో నడిపియగలుగుతామా? వచ్చిన తర్వాత మాకు ఎందుకు ఇట్లా అయితున్నది? అనేది గట్టిగా ఏడిసేసినాక తర్వాత ఇట్లా మాట్లాడుకుంటాం గదా! ఇంటికి పోయినంక ఎట్లయింది? ఎట్లా నడిచింది ఈరోజు? అంటే ఇట్లిట్లా అయితున్నది. అంతా జేసినాం. సార్ గూడొచ్చిండు. ఎడిటింగ్ జేసినాము. దాంట్లో అనౌన్స్‌మెంట్ ఇచ్చినాం ముందే. దాంట్లో అతకబెట్టాలని జూసినాం గానీ, అది ఎక్కడెక్కడనో కూసున్నది. మా సార్ రేడియో ఇంటుండే అక్కడ. ఇని కాదు మీరు తప్పు జేసిండ్రు. ఇది ఇక్కడొచ్చింది. ఇది ఇక్కడొచ్చేది ఉండే. అట్లా చెప్పిండు అంటే, ఎట్లా జేస్తారంటే, మేము ప్రొద్దున 8 గంటలకొస్తుంటిమి. మా పిల్లల బట్టలు, మా బట్టలు తీసుకొచ్చుకొని ఇక్కడనే ఉతుకుతుంటిమి. నేను ఉతికినప్పుడు ఆమె ప్రోగ్రామ్ రికార్డ్ జేస్తుండే. ఆమె ఉతుక్కున్నప్పుడు నేను జేస్తుంటిమి. ఇద్దరం ప్రొద్దున్నే వస్తుంటిమి. అట్లా చేస్తుంటిమనమాట. అయితే ఇంత పొద్దుగాలొచ్చి తిండి లేకుండా రాత్రి 9 గంటల దాకుంటే గూడా సక్సెస్ గాకపోతే బాధనిపిస్తది గదా! అట్లా ఇంటికి పోయినంక మాట్లాడుకుంటే ఇంకా మా ఆయనకు కొంచెం ఆయన సౌండ్ సిస్టమ్‌లో పని జేస్తుండే. ఎట్లిస్తారు అంటే గిట్లా జేసినాం గానీ అది గాలేదంటే అంటే ఫస్ట్ ఒక పాటేస్తాం. పాటేసినంక ఇంకొక చర్చ మన ఊరి పంటలేస్తాం. అంటే, ఆ పాటేసినప్పుడు మీరు మైక్‌తోని అప్పుడే రికార్డ్ జేయొచ్చు గదా! అని. ఓహో! అది గదా! కరెక్టే. ఇంక తెల్లారి ఆ రోజు రాత్రికయిపోయింది. తెల్లారొచ్చి అట్లనే ఫస్ట్ పాటేసి, తర్వాత పాట గురించి అనౌన్స్‌మెంట్ జెప్పి,
తర్వాత మళ్ళా పంటలేసి అట్లా అనౌన్స్‌మెంట్ ఇస్తే ఆ రోజు మంచిగా వచ్చింది. చేయగలుగుతాం అనుకున్నాం మనము. అట్లా ఏడిసిన దినాలు గూడా ఉన్నాయి. ప్రోగ్రామ్ సక్సెస్ గాకపోతే. కానీ తర్వాత తర్వాత ఆహ్, ఈ పని చేసుకుంటూ వేరే పని గూడా చేస్తామనమాట. ఇప్పుడు వేరోళ్ళంటారు వచ్చినోళ్ళందరూ ఒక ప్రోగ్రామ్ జేయాలంటే దానికి చాలా మంది పని జేస్తారు బయటయితే. మీరు రికార్డింగ్ జేస్తారు, ఎడిటింగ్ జేస్తారు, ప్రోగ్రామ్ నడిపిస్తారు, బయటకు పోతారు, ఇంకా వేరే పనులు జేసుకుంటామంటారు. మళ్ళా ఇంటి పనులు జేసుకుంటారు. మీరెట్లా జేస్తారు అంటే, ఇంకా మాకు అలవాటయింది అంతే. అదన్నీ చేసుకోవాలి మేమే అనేది అలవాటయింది. ఎందుకంటే ఇప్పుడు బయట మీడియాలల్లో గానీ, వేరే రేడియోలల్లో గానీ వాళ్ళంతా పైసలు సంపాదించే పని జేస్తారు. మేము పైసలు సంపాదించే పని చేస్తలేం. మా వోళ్ళ తెలివి జ్ఞానము అది అందరికి ఉపయోగపడాలి. ఇది ఎన్ని రకాలుగానో అందరికి ఉపయోగపడేది. ఇది పోతే దొరకదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మొత్తం కలుషితం వచ్చింది. ప్రతి తిండిలో గానీ, ఒక తాగే పాలల్లో గానీ, మాటలు గూడా కలుషితం వచ్చేసింది. ఇట్లాంటి పరిస్థితులల్ల ఇక్కడున్న స్వచ్ఛతను పోవద్దు అనే దాని మీద మేమందరం పనిచేస్తున్నామనమాట. ఏడ్చుకుంటా కూర్చుంటే అదేంటిది ఏడుసుడు మిషన్ల ముందట కూర్చొని ఏడుస్తే ఏమది మీకేమే తెలుస్తుంది అవి ఏమన్నా చెప్తాయా చూడాలి కదండి ఎంకాలి కదంటే సార్ నెంకుతున్నాము భయం అవుతున్నది టైం అవుతున్నది ఇంట్లోనే చేసినాం మేము అది మాకు గండ్ల పడతలేదు మేము ఏం చేయాలో దోస్తలేదు జరసేపు కాగానే ఫోన్లు వస్తాయి పొద్దున్న నుండి ఫోన్లు వచ్చిన వాళ్ళు ఉన్నాయి మేము ఏం చెప్పుకోవాలి లేదంటే మేము చెయ్యం పని ఎందుకు చేయరు మీరు చేయకుంటే ఇంకెవరు చేస్తారు మీరే చెయ్యాలి అనాలా సార్ ఇందుకు చాలా భయం అవుతున్నది కాలు చేతులు వణుకుతున్నాయి చెమటలు పుడుతున్నాయి అన్నాడు బాధ విడ ఆ బాధని విడ అర్థం చేసుకునేటోళ్ళు విడ ఉండకుండ్రు ఎందుకంటే 6 అయిందంటే కనీసము ఒక మేకలు కానీ కుక్కలు కానీ పక్షులు కానీ కిస్సుమన్నాయి ఈ అడవిలా అట్లాంటి టైంలో ఇంకొకటి ఏమిటుండే పాములు ఎక్కువ ఉంటుండే అప్పుడు ఎక్కడంటే అక్కడ పాములు గండ్ల పడుతుండే మళ్ళీ మేము బయటికి రాని పరిస్థితుల్లో ఫోన్లు పని చేయి సరిగ్గా సిగ్నల్ ఫోన్ కూడా మన దగ్గర రేడియో ఫోన్ ఒకటే అది ల్యాండ్ లైన్ జర అనబడ్డదంటే పని చేయకుండా జర పని నడిస్తే పని చేయకుండా అట్లాంటి టైంలో ఈ పర్మిషన్ వస్తే ఓ అమ్మో ఇంకా జిందగీ పని చేయొద్దురా దేవుడు అనిపించి ఒకరోజు ట్రాన్స్మిషన్ నడిపిస్తున్నాం నువ్వు అందరు పోయిండు చూడు ఆనంద్ పోయిండు జరవదకు నువ్వు పోయినావు నేను ఒక్కదాన్ని ఉన్నా డిసెంబర్లో ఆ ప్రోగ్రామ్ నడిచింది కరెంటు అయి మొత్తం బంద్ అయిపోయింది ఈ ఏడుసుడు ఒక్కటే తప్ప ఏడుచుకుంటా సార్కు ఫోన్ చేస్తే అప్పటి నుంచే చూడు జీప్ వచ్చింది తీసుకుపోవడానికి అవును లేదంటే ఎవరు ఆటోను పిలుచుకోవాలి 9 అయిన తర్వాత అన్ని చేసి ఆటో పోవాలంటే ఆటోడు ఎట్లుంటాడో తెలియదు కొన్నిసార్లు తాగి వచ్చిన వాళ్ళు ఉన్నారు మరప్ప నీ ఆటోలో రామరప్ప మేము ఉంటాం అని ఇక్కడనే వండుకొనడము అట్లాంటి పరిస్థితులలో వదిలేయలేదు చాలా అనిపిస్తుంది ఎందుకు వదలలేదు ఏదేమో పెద్ద లక్షల జీతమేం కాదు ఆ 1500 జీతం రోజు 500 కూలి మామూలుగా కష్టం చేసి పత్తులు గిత్తులు తెంపేటామె విడ 500 సంపాదిస్తున్నది ఇంత సీరియస్గా ఉన్నప్పుడు కూడా మేము దీన్ని వదలలేమంటే ఏమున్నది మాకు దానికి అనేది అర్థం కాదు ఆ బంధం ఏంటిది అనేది కూడా తెలియదు అన్నమాట అంటే సార్ మన పైన పెట్టిన నమ్మకము మనకు అదంటే ఇష్టం ఆ రెండుటి మీదనే నడిచింది అది అంటే కొన్ని మన ఇంటి పరిస్థితులు ఎట్లనన్ను ఉండను కానీ దీన్ని మర్చిపోయింది లేదు ఇంటినే వేరే రకంగా మార్చుకోవడం అయింది కానీ దీన్ని మెచ్చుకోవాలి అంటే రాత్రికున్నా పట్టించుకోరు చీకటాయి వచ్చినా పట్టించుకోరు వీళ్ళకి ఎప్పటికీ గిదే ఉంటుంది అని సహకరించిర్రు చూడు అది గొప్పతనం అనిపిస్తుంది అంటే వాళ్ళు కూడా సహకరించినందుకే కదా ఇట్లా కొంచెం నిలబడడం అయింది అని మేము పర్మిషన్ రాకముందు అన్నారే వీళ్ళేమో రేడియో నడిపిస్తాడంట వీళ్ళకేమో వస్తుందంట వీళ్ళకి వచ్చినాటికి అన్నట్టు గేలిచ్చినట్టు మాట్లాడిండ్రు అట్లా అది ఒక 10 సంవత్సరాలు నడిచింది సరే అనేటోళ్ళు అంటారు మనం పని చేస్తున్నాం అన్నట్టుగా చేసినాం చిన్న విషయం కాదు కానీ అంటే నాకు అనిపిస్తుంది అన్నిటికీ తట్టుకున్న గుండెలు కదా ఏదైతే సరే ఏమున్నది అంటున్నారు అన్నది మనకు వచ్చేది ఎప్పుడన్నా వస్తుంది ఇచ్చేది ఇస్తాడు దేవుడు అనిపిస్తుంది అనమాట అట్లా ఎదిరి చూసినాం కాబట్టి అవన్నీ పట్టించుకొని ఓ ఇది ఇట్లా అంటున్నారు అని వదిలేసిపోతే ఇంకెట్లుంటుండెను అంటే కొన్ని కొన్ని అనిపిస్తుంది ఇప్పుడు
హ్మ్. నాకిద్దరు పిల్లలు. నైట్ డ్యూటీ ఉన్నప్పుడు 9 గంటల దాకా నేనిక్కడ ఉండాలి. అయితే నేను ఫిఫ్త్ క్లాస్‌లోనే పాపను హాస్టల్‌లో ఏసినాననమాట. అట్లాంటియి వదులుకున్నాం. అమ్మకప్పుడు ఏమనిపించిందంటే, ఎందుకు ఇది నడిపిస్తున్నాము? బంద్ చేసుకుంటే అయిపోతది గదా! గీంత దానికోసం ఎందుకు? మేము చేసిన పని గూడా వేస్టే గదా! అనేది చాలా సార్లు అనిపిచ్చింది. కానీ సార్ ఏమన్నారంటే, ఎప్పుడు మనం చేసే పనిలో ఎనకకు పోరాదు. అది తగ్గినా, పెరిగినా, పెరిగితే మనకు పని పెరుగుతది. తగ్గినా మనకు పని తగ్గుతది. కానీ మనం చేస్తలేము, మనం మందిలో పోతలేము అనేది ఎనకకు పోరాదు మనం. మనం ఎప్పుడూ మంచి చూసుకొని ముందుకు పోతుంటే, అది ఈ రోజు లేకున్నా రేపొస్తుండొచ్చు. రేపు లేకున్నా ఎల్లుండొస్తది. కంపల్సరీ వస్తది. ఆ గోల్‌తోనే మనం ముందుకు పోవాలి అనేది అన్నారనమాట. అప్పటి నుండి మాకు కూడా ఏమనిపిస్తదంటే, ఏ పండగొచ్చినా, పండగకు సంబంధించిన ప్రోగ్రామ్ ఏస్తాం. కానీ ఎప్పుడు బై మిస్టేక్‌లా ఈ మిషన్‌లకి ఏమన్నా అయి నడవలేదు అన్న రోజే బందుంటది. కానీ మాకేమన్నా అయితే కూడా ట్రాన్స్‌మిషన్ బందుండదనమాట. అంత స్ట్రిక్ట్‌గా నడిపిస్తాం. చాలామంది అంటుండ్రు అండ్ మేము రేడియో స్టార్ట్ చేసినప్పుడు సర్వే చేసుంటిమి. ఒక్కళ్ళ దగ్గర రేడియోలు లేవు. ఉన్న రేడియోలు కూడా ఖరాబ్ అయిపోయినాయి. అది ఎట్లా అంటే ఎవరిదైనా పెళ్లి అయితే పెళ్ళిళ్ళలో కట్నం కింద మాట్లాడుతుండ్రి. ఒక రేడియో, ఒక వాచ్, ఒక సైకిల్. అంటే మంచిగా ఉన్నోళ్ళు ఉన్నారు అంటే ఈ 3 పెళ్ళికి కట్నం కింద ఇస్తుండ్రి. అట్లాంటి రేడియోలు కూడా ఖరాబ్ అయి పడుండే. మేము అంటుంటిమే ఇదేం నడుస్తదేమో సార్ ఇంత ఉద్దేశంతోని పెడుతున్నాడు గాని అని. ఊరోళ్ళు కూడా అట్లా అనుకునేటోళ్ళు. కానీ ఇన్నేళ్ళు నడుస్తదిది అనేది మాకు కూడా అనిపియలేదు. కొన్నిసార్లు అనిపిస్తది. అంటే ఆహ్, ఏదన్నా గాని ఊరోళ్ళు పట్టుతోని తీసుకుంటే అది ఎంతనన్నా ముందుకు పోతది. దాంట్లో కాదు అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో స్వార్థం లేదు. నిన్న కొన్ని పైసలొచ్చినాయి, ఈరోజు రాలేదు. దీన్నెవరు నడిపిస్తారు అనేది లేదు గదా! అది నాది. నేను చెయ్యాలి కంపల్సరీ. అది నాకేమన్నా గాని ఫస్ట్ అది నడవాలి. అన్న ఉద్దేశంతోని సంఘం మెంబర్స్ గాని, లేదంటే మేము పని జేసేటోళ్ళం గూడా ఆ ఉద్దేశంతో నడిచినాం కాబట్టి ఇన్నేళ్ళు నడిచిందనమాట. ఇంకా ముందుకు గూడా నడుస్తది అనేది అనిపిస్తది. నాకేమనిపిస్తదంటే సరే, ఇప్పుడు ఆఫీస్ ఏమన్నా అనుకోని గానీ, మనకు చేతనైనంత వరకు దీన్ని నడిపియ్యాలి. చేతగానప్పుడు మనకు చేత గాదు, దాన్నెవరు ముందుకు తీసుకుపోతారనేది ఆలోచిస్తుండొచ్చు గానీ, మనకు చేతనైనంత వరకైతే దీన్ని నడిపియ్యాలనేదే ఒక గోలు. అడుగుతే వస్తది అనైతే ఆశ లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఏంటిదంటే, ఇప్పుడు చాలా రేడియో స్టేషన్‌లొస్తున్నాయి. మొన్ననే ఒక చెకింగ్‌కొచ్చిండ్రనమాట ఆల్ ఇండియా రేడియో వాళ్ళు. వాళ్ళేమంటున్నారు అంటే, చాలా రేడియోలు గ్రాంట్ తీసుకొని పని చేస్తలేవు. అందుకే మేము చెకింగ్‌కొచ్చినాము అన్నారు. అయితే మామూలుగా 6 నెలలకొకసారి చెక్ జేయడానికొచ్చినప్పుడు ఏం చేస్తారంటే, లాగ్ సీట్స్ చూస్తారు. తర్వాత ప్రోగ్రామ్స్ ఏం చేసిండ్రనేది డీవీడీలలో ఏసి ఇయమంటారు. వీళ్ళొచ్చి ఏం చేసిండ్రంటే, మీ గోపర్ ఇన్వాల్వ్ అయిందా లేదా అని చూసిండ్రు. తర్వాత మీ ట్రాన్స్‌మిషన్ నడుస్తుందా లేదా అని చూసిండ్రు. చూసిన తర్వాత అన్నారనమాట. అంటే చాలా మంచిదమ్మా, చాలా మంచిగా నడుస్తుంది. చాలామంది ఇట్లా తీసుకొని నడుస్తలేవు. అట్లనే చెక్ చేయమని చెప్పిండ్రు అని అన్నారు. అంటే నేనన్నా మీ ఇష్టం. మీరు మాతోనే కాకుండా ఊర్లలో పోయి చెక్ చేస్తామంటే కూడా చెయ్యొచ్చు. మేము ఆల్రెడీ యూట్యూబ్ నడుస్తుంది. ఇది కూడా నడుస్తుంది. ఎందుకంటే మాకు అంత దూరం అందుతలేదు ఊర్లలకు. కాబట్టి ట్రాన్స్‌మిషన్ కంపల్సరీ నడిపిస్తున్నాం సార్ అంటే. చాలా బాగున్నది. మాకు కూడా నచ్చింది అని అన్నారనమాట. అంటే అట్లా ఏదైనా గానీ ఈ పొద్దు రేపు ప్రపంచం ఎట్లున్నదంటే ఏదన్నా ఆమ్దాని గానీ, డబ్బు గానీ వస్తేనే దాన్ని ముందుకు తీసుకుపోయేటట్లున్నది. కానీ ఏమి లేకుండా ముందుకు తీసుకుపోవాలంటే చాలా కష్టమే అని అనిపిస్తది. ఇది ఇది చాలా ఎక్కువ రోజులు వాడినాము. అయితే రిపేర్‌కొస్తే ఇక్కడ రిపేర్ అయితలేదు. మళ్ళా సెల్స్ కూడా దొరుకుతలేదన్నమాట. అట్లా అయ్యి ఇది పక్కకు పెట్టవలసొచ్చింది. ఇది అయిపోయినంక ఏం చేసిండ్రంటే ఫస్ట్ ఉంటేనేమో దీంతో పాటు ఇది కూడా వచ్చుండే. దీంట్లోకి చాలా చిన్న క్యాసెట్ వస్తది. ఇది ఎడిటింగ్ చేయడానికి గాలేదనమాట. అందుకే సార్ ఏం చేసిండంటే, "ఇటు ఈ పని అయిపోయింది కదా! పక్కకు పడేయొచ్చు. ఎందుకు పెట్టినవి ఇవన్నీ" అన్నాడు. అయితే నేనేమన్నా కాదు సార్ కావాలంటే చూద్దామంటే కూడా దొరకయి. ఈ పొద్దు రేపు ఏంటిదంటే పాత సెల్ ఫోన్‌లు అమ్ముండి అది ఇది అంటారు. ఉన్నదాన్ని ఎందుకు అమ్ముకుందాము. ఎప్పుడన్నా మనకు మంచిగా అయ్యి రేడియో మంచిగా అయితే మనం వాడినయి ఒకసారి ఎగ్జిబిషన్ పెట్టి
మన ఊరోళ్ళకి మనం చూపించుకుంటే ఎంత బాగుంటది. అరే ఇవన్నీ ఇట్లా ఉంటుండేనని. కావాలంటే దొరకాయి కదా ఇవి. ఇప్పుడు ఈ పెద్ద పెద్దవి వస్తున్నాయి, పోతున్నాయి గానీ ఇవి దొరకాయన్నమాట. అట్లని ఇంకా భద్రంగా అవన్నిటిని ఉంచేసినాం. ఇప్పుడు క్యాసెట్ రికార్డర్‌లు గూడా ఉన్నాయి ఎడిట్ జేసేటియి. క్యాసెట్ రికార్డర్‌లున్నయి. మళ్ళా అదేమంటారు వినే టేప్ రికార్డర్‌లు గూడా అవి ఉన్నాయన్నమాట. అట్లనే పెట్టేసినాం. కానీ చూడాలిగ. ఎప్పుడు వస్తదా ఛాన్స్. ఎగ్జిబిషన్ పెట్టి రేడియో సామాన్లన్నీ బయట పెట్టేసి ఒకసారి ఈ రేడియో వచ్చిన సంది ఇన్ని రకాలుగా మనం వాడినాం. అంటే మన చేతుల మీదుగా. మామూలుగా అయితేనేమో ఇప్పుడు మస్తు చదివినోళ్ళు ఏం చేస్తారంటే బయటికి ఏడ మంచిగుంటే ఆడ, లేదంటే కొత్త టెక్నాలజీ ఏడొచ్చిందో దానికి పోయి పని చేస్తుంటారు. అట్లా వాళ్ళు కొత్త కొత్తవి నేర్చుకుంటారు. ఇప్పుడు మేము మామూలుగా 10థ్ చదివి బయటికి పోలేని పరిస్థితులలో కూడా మా చేతులలో కూడా ఇన్ని రకాలు వాడినాము అంటే అదొక గొప్పనే కదా! చాలా పెద్ద గొప్ప అనిపిస్తదనమాట. మేము ప్రోగ్రామ్‌లు చేస్తున్నప్పుడు ఫస్ట్ రేడియో స్టార్ట్ అయినప్పుడు మా ప్రోగ్రామ్‌లు 150 ఊర్లలోకి పోయినాయి. ప్రతి ఒక్కరు నా గొంతు విన్నవడ్డ గుర్తుపడతారు. ఆమె గొంతు వినవడ్డ ఈమె ఉన్నదని వాళ్ళ పేర్లతో సహా వాళ్ళే చెప్తారు. అయితే అట్లా రేడియో వింటున్నప్పుడు కాశింపూర్‌ల డీడీఎస్‌లో ఒక మీటింగ్ పెట్టిరనమాట. మీటింగ్ పెడితే ఒక పెద్ద మనిషి వచ్చిండంట. అతనికి చేత కాదు కట్టె పట్టుకొని వచ్చిండంట. కూసో కూసో పెద్ద మనిషి కూసో అంటే, కాదు నేను ఆ రేడియోలో మాట్లాడతారు చూడు ఆ నరసమ్మని చూడనీకొచ్చిన అన్నాడు. అయితే మా సార్ మాతోని అంటే దోస్తుల్లాగా ఉంటుండనమాట. ఆయనంటే మాకొక భ భయపడే టైంలో భయపడతాం గానీ మామూలుగా దోస్తులాగా. ఆమెను ఎందుకు అంటే వాళ్ళు మాట్లాడతారు రేడియోల ఆమె ఎట్లున్నదో నేను చూద్దామని వచ్చిన అన్నాడంట. అంటే ఆమెది జూషే మొఖం గాదు. ఆమెది జూషే మొఖం గాదు. ఆమె రాలేదీడికి అనన్నాడంట. అట్లా కొంతమంది గుర్తుపట్టి వాళ్ళు ఎట్లున్నారో వాళ్ళని జూతము అనుకునేటోళ్ళు గూడా ఉన్నారు. తర్వాత మేము ప్రోగ్రామ్‌లేసినప్పుడు ప్రోగ్రామ్‌ల ద్వారా కొంత మంచిగా అయినోళ్ళు గూడా ఉన్నారనమాట. అట్లాంటివి విన్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తది. సంతోషం అనిపిస్తది. తర్వాత ప్రోగ్రామ్ నడిచినప్పుడు చాలామంది ఫోన్‌లు జేసి మాకు ఈ పాటెయ్యి, మా యవ్వ వాడింది, మా సుట్టం వాడింది, లేకపోతే అంబప్ప వాడిండు, పలానా చంద్రమ్మ వాడింది. అవెయ్యు అంటే చాలా మంచిగా అనిపిస్తది. టైం తెలవదండ్ల. మేము ప్రోగ్రామ్‌లు వెనుకకు చూసుకుంటే 2010లో అట్లా ఒక గంట ప్రోగ్రామ్‌లు వాళ్ళు ఫోన్‌లు చేసి అడిగిందే ఉన్నది. ఆ టైం గూడా సరిపోకుండే వాళ్ళకి. అట్లా అనిపిస్తదనమాట. అట్లా నడిచింది. పాటలంటారా? పాటలు ఇక్కడ ఎట్లంటే పుట్టిన నుంచి సచ్చేదాకా పాటలుంటాయి. మధ్యలో ఏమేమి జరుగుతాయో పనులు, ప్రతి దాని మీద పాటుంటది. మంచి చెడు మీద. మంచోడైతే మంచి మీద, చెడ్డోడైతే చెడు మీద. అట్లా చాలా రకాల పాటలుంటాయి. పండగలు, పెళ్ళిళ్ళు ఇట్లాంటన్నిటి మీద పాటలుంటాయి. అవన్నీ గూడా ప్రచారం. 2008ల 8లో మాకు పర్మిషన్ వచ్చింది. ఆ 8 పర్మిషన్ రాంగానే ట్రాన్స్మిషన్లకు వాళ్ళు గవర్నమెంట్ అంతగానం 50 వాట్స్ ఇస్తాము అని చెప్పిండ్రు కానీ ఇదే కంపెనీ వాడాలి అని లేకుండే. తర్వాత ఏమైంది అంటే అప్పుడు మేము ఎట్లా విడ మాకు యునెస్కో వాళ్ళు ఇచ్చినవి ఉండే కాబట్టి వాటిని వాడుకున్నాం అన్నమాట. అప్పుడు మాకు 40, 45, 50 దాకా పోయింది. ఏదైతే గవర్నమెంట్ ఇది కాదు బేసిల్ వాడాలి అని చెప్పంగానే ఫస్ట్ నోమాడ్ వాడాలన్నారు. నోమాడ్ వాడితేనేమో అది చాలా మంచిగా నడవలేవు అన్నమాట. నడుస్తలేవు అని అందరు కంప్లైంట్ చేయగానే బేసిల్ వాడమన్నారు. బేసిల్ కూడా ఇప్పుడు 50 కిలోమీటర్స్ ఇచ్చిండ్రు మాకు పర్మిషన్. కానీ అది 9 నుండి 10 మాత్రమే పోతుంది ఎయిర్లో. అట్లా కొంచెము వినేటోళ్ళకి కానీ లేదంటే ముందు విన్నదానికి ఇప్పుడు విన్నదానికి చాలా తేడా ఎక్కువ అయిపోయింది అనమాట. ఇట్లా అవుతున్నది ఇంకేం చేస్తాము అనుకొని ఏం చేసినామంటే ఒక 3 నెలల నుండి యూట్యూబ్లో చేస్తున్నాం. అంటే అది నడిపిస్తాము ఇది నడిపిస్తాం అనమాట.
ఇంకా 20 సంవత్సరాలు అంటే ఆహ్, కొత్తోళ్ళు కొంచెము అంటే మాలాగా కొత్తోళ్ళు రావాలే ఒకటి. ఇంకొకటేంటిదంటే ఏ కొత్త ఆహ్, వస్తువు మంది లోపలికొచ్చిందంటే దానికి తగ్గట్లు మనం పోతుండాలె. అంటే ఇప్పుడు సెల్ ఫోన్‌లొచ్చింది. దాంట్లో యూట్యూబ్‌లో ఒస్తది అని మనకు తెలిసింది కాబట్టి అట్లా. ఇప్పుడు ఫిట్టర్ అంటారు. ఇంకేముట్లను పోస్ట్ చేయాలి అంటారు. ఇది ఒస్తున్నది అనేది మనకు తెలవంగానే ఫస్టు అన్నిటి మాకిద్దరికి గురించి గాకుండా ఇంకా కొంతమందికి ట్రైనింగ్‌లిచ్చి దాన్ని ముందుకు నడిపిచ్చే ప్లాన్ ఉండాలే. తర్వాత అది అట్లనే నడుస్తుండాలి అనేది. అంటే ఇంక 20 సంవత్సరాలంటే ఇవి కొత్తగా వచ్చేటివి గూడా పోతుండొచ్చు చెప్పలేము. అదే పాతది మళ్ళా ఒస్తుండొచ్చు. అట్లా గూడా నడపడానికి తయారుగుండాలే అనేది అనిపిస్తదనమాట. కానీ ఎప్పుడు సంగం రేడియో పడొద్దు.